పడతలే పాట ఇక నువ్వు అసలు వెనకకి తిరిగి చూసుకోలే. అంతే అన్న, అంటే అది నా లక్ అనుకోవాలి. ఫస్ట్ నేను అంతకన్నా ముందు ఒక 10 సాంగ్స్ చేసిన అన్న యాక్చువల్గా, అంటే 10 ఒక 8 అట్లా చేసి ఉంటాను. చరణ్ అన్న ఛానల్లో, చరణ్ అర్జున్ అన్నది మాది నల్గొండ. చిన్నప్పటి నుంచి నేను యూకేజీ నుంచి అన్న పరిచయం మాకు. సో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. మేము ఇట్లా ప్రోగ్రామ్ చేసాము, కలిసి చేసాము. సో అట్లా అన్న పరిచయము. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లా అన్న ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసి, నాకు డాన్స్ స్కూల్ ఉందన్నమాట నల్గొండలో. నేను స్టూడెంట్స్కి కూచిపూడి నేర్పిస్తాను. అప్పటి నుంచే నేర్పించేదా? నేను యూకేజీ నుంచి నేర్చుకున్నా కూచిపూడి డాన్స్. యూకేజీ నుంచి యూకేజీ నుంచి ఇంట్రెస్ట్ ఇంకా చిన్నప్పుడు అట్లా తీసుకెళ్లి మమ్మీ డాన్స్ స్కూల్లో పడేయడం. అంటే అమ్మ సాధించలేదు నీకు అప్పచెప్పిందా? అమ్మ కూచి, నువ్వు అమ్మ కూచిపూడి అంతే. అమ్మ కూచిపూడి అమ్మ చిన్నప్పుడు నేర్చుకున్నారు, తర్వాత ఆపేశారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి. అయినా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గర చూసి ప్రోగ్రామ్స్ ఏమన్నా అయితే ఇంటికి వచ్చి చున్నీ అట్లా వేసుకొని ఇంట్లో డాన్స్ చేసేదాన్నంట చిన్నప్పుడు. సో అదంతా చూసి ఇదేదో డాన్స్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది చాలా చిన్నప్పుడు. ఇంకా యూకేజీ ఆ టైంలో తీసుకెళ్లారు. ఫస్ట్ నల్గొండలో నేర్చుకున్నాను, నల్గొండ నేటివ్ మాది. నేను యూకేజీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, 10th వరకు అక్కడే. తర్వాత ఇంటర్కి ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చాక కూడా డాన్స్ అంతా కంటిన్యూ అయింది. నాది కూచిపూడిలో మాస్టర్స్ అయిపోయింది ప్రెసెంట్ అయితే. మరి ఎట్లా అంటే కూచిపూడి ఈ గ్లామర్ కొంచెం అట్లా ఉండదు కదా, దానికి ఎట్లా పెద్దగా పైసలు రావు, ఏదో ఇట్లా బుక్ చదివినట్టు ఉంటది అది. అంటే కూచిపూడి అది ఇంట్రెస్ట్ అన్న చిన్నప్పటి నుంచి అయినా కూడా. డీజే పాటలకు దానికి లెక్క పెడితే జనం అంతా ఇప్పుడు 5-6 మంది వచ్చిరిగా, ఇప్పుడు ఇదే ఉంటది కర్కోటక సంగీతం అన్నట్టు ఆది తాళం ఊపోయినారా. ఇప్పుడు నేను చూస్తా కానీ స్కూళ్ళల్లో, మామూలుగా ఈ స్కూళ్ళల్లో ఆ స్టేజీలో మీరు చేసేటప్పుడు ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళ అమ్మ నాయననే ఉంటారు చూడడానికి. పాపం వాళ్ళ డ్రెస్సులు ముద్దుగా తయారు చేసి చాలా కష్టంగా రెడీ చేస్తారు. నా బిడ్డ ఎంత ముద్దుగా రెడీ అయిందో, పిల్ల పగటి సందు ఉన్నది. మళ్ళీ వాళ్ళు లేకపోతే ఏడుస్తారు, మమ్మీ నా డాన్స్ చూడలేవు అని ఏడుస్తారు అని. వాళ్ళ కోసం అని ఉంటారు. అంటే ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేస్తాను, నువ్వు నేర్చుకున్నదేమో అది ఇప్పుడు ఫోక్లో బాగా హిట్ అయిపోయింది. అంటే దీనికి దానికి ఎట్లా అందులో నేర్చుకున్నా ఇలా చేస్తావా? అంటే అన్న అది చిన్నప్పటి నుంచి ఫస్ట్ థింగ్ అది కూచిపూడి బాగా అలవాటు అయిపోయింది అన్న. ఇంకా అది చేసే వాళ్ళకి దాని మీదే ఉంటుంది మైండ్, ఎవరు చూస్తున్నారు, ఎంతమంది నేను ప్రజెంట్ చేయాలి స్టేజ్ పైన, నేను ఎంత బాగా చేస్తే ఆ ఉన్న ఒక 15 మందిలోనైనా నేను బెస్ట్ పర్ఫామ్ చేస్తే నాది గుర్తుండిపోయేటట్టు ఉండాలి అని అనుకుంటాం మేము ఎవరైనా. సో అట్లనే చిన్నప్పటి నుంచి మాస్టర్స్ వరకు అయింది. డిగ్రీ టైంలో అట్లనే కోవిడ్ అన్న, కరెక్ట్గా ఆ టైంలో కోవిడ్ టైంలో. అంతకుముందే చరణ్ అన్న ఛానల్లో అన్న దగ్గర కూడా నేను ఒక చిన్నప్పుడు ఏవో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళ ఊర్లో నల్గొండ దగ్గరలో 1-2 తరగతులలో నల్గొండ